వాళ్ళు పనిలో రండి కూర్చుంది మేడం రండి 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 సుజాత మేడం కూర్చోండి అయిపోయింది ఇక్కడ నీటికి పంపించారు అందరికి బాగా చేసి వాళ్ళకి చేయకపోతే కూర్చోండి మేడం కూర్చోండి మేడం సార్ ఉంటే కవర్ చేయొచ్చు అది పెట్టకూడదు అని నేను అనేది మేము కూడా మంచిగా చాలా బాగుంది చూడండి మేడం సరే మనకు తెలియదు కాబట్టి చాట్ చెప్తున్నా ఎన్నిసార్లు చేసుకునేదబ్బా తినాలా తీసుకొని పోవాలా రాష్ట్రం తిన్నాములే అన్నా మేడం అట్లే కాదు కట్టు లెక్కినాక వడ్డించాలి అది చూడండి రెండు తీసుకోవచ్చు సార్ మీ ఫ్రెండ్ మీరు కూడా ముందే తినాలి పోస్ట్ అట్లా కాదు సార్ మీకు పెట్టకుండా అందరికి పెట్టినా కూడా ఆమె పసుపు రాదు కుమారి కూడా ఉండాల్సింది కుమారి పల్లెటూరులో జస్ట్ వచ్చి లక్ష్మి ఇది లేకపోతే నా చెప్పలేదు ఈ విలేజ్లో నా చెప్పలేదు మళ్ళీ అష్టలక్ష్మి ఒక లక్ష్మి అవతారం మీ ఆవిడ ఒక లక్ష్మి కుమారి కూడా ఇంట్లో దర్శించిన పోలీసు ఫస్ట్ మేడం 3 నుంచి 4 ఖచ్చితంగా కేజీలు సంవత్సరానికి పసుపు వరలక్ష్మి దాని గురించి మాట్లాడండి అంటే ఏమైనా అంతే నాకు
అంటే పేరు రాసుకుంటారు అంటే గాజు సైజ్ కోసం ఏమో ఈ బాబు నేను పిల్ల చిన్నగా ఉంది దాన్ని 2 అంటే నువ్వు తీసి 2 అంటున్నాను పిల్ల చిన్నది తల చేయగలదు ఏమన్నా 2 లే ఈ శ్రావణ వీళ్ళకి పెద్ద చెప్తుంది కదా అని ఆమె 2 అంటే ఈమె 2 అంటుంది ఒకసారి అందుకని గాజు కోసం సెపరేట్గా పేరు రాస్తాను మేమైతే 2 తీసుకున్నాము కుమారి ముందే బడి పెట్టాను ముందు కుమారికి బడి పెట్టిందంటే పోయింది దానికోసం పెద్దమ్మా బతం మోసే ఆమె ఆమె చెప్తారు రంగం గురించి నాకేం తెలియదు సార్ దీని గురించి చెప్పుంటేనే అందరూ కనుక్కోవద్దు మార్కెట్ వాళ్ళు ఆడబెట్టుకుంటే అమ్మగారు వ్రతం మోసుకుంటే ఏమి సార్ లక్ష్మీదేవి ఇంట్లో అక్కలు కూర్చుంది ఎట్లా చేయాలా ఏం కథ అనేది వాట్సాప్ గూగుల్లో పోయి పెట్టండి వెళ్ళే ఉంది పంపిస్తాను నాకు నేను వ్రతం చేసుకోను కదా నాకు నోములు వ్రతాల కంటే ప్రసాదాలు అంటే భయం సార్ అవన్నీ ఉండేది రాదు అందుకని భయం అమ్మా నాకు 3 గంటలకు లేస్తే కూడా నాకంత మంచి ఇప్పుడు ఇచ్చేస్తావా? వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో ముందు వచ్చే రెండో శుక్రవారం మంచి యాక్చువల్గా ఇది ఉత్తరాది ఇది మన దక్షిణాది నుంచి ఉత్తరాది అంతా దేవతలకు అయితే దక్షిణాది అంతా శివులకు ప్రాసెక్టం వారి యొక్క చర్యలు కార్యాలు మొత్తం ప్రజలపైన సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో అందులో ఈ మాసంలో శ్రావణ మాసంలో ముఖ్యంగా ఆడవారిని దేవతలుగా కొలిసి సకల శక్తులు వాళ్ళలోనే ఉంటాయి అని చెప్పడం అది ఈశ్వరుడు నుంచి పార్వతీదేవికి వచ్చి మిమ్మల్ని ఎలా కొలవాలి అని అనుకుంటే కదా మా రూపంగా ఇక్కడ ఉన్నారు కదా యాక్చువల్గా ఒక చెట్టును చూపిస్తారు విలోక్షాన్ని చూపిస్తారు ఆ విలోక్షాన్ని చేస్తే ఇక్కడ నుంచి ప్రారంభమవుతాయి పండుగలన్నీ ప్రారంభమవుతాయి ఇక్కడ నుంచి ఇది రావడం ఇది ఈ నుంచి చేయండి అని చెప్పడం వల్ల సకల జనులకు ఆరోగ్యం సరిగా ఉండాలనే ఉద్దేశంతో ధర్మ స్థాపనకు ఇది మూలం అవుతుంది అని చెప్పడం ఇది పురాణంలో ఇతిహాసంలో కూడా రాసింది. అందువల్ల ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ సుభిక్షితంగా రాజ్యం కానీ లోకం కానీ ఉంటుంది అని అంటారు. మన కాలేజీలో 22 నుంచి విద్యార్థి జరగడం మీరందరూ సహకరించడం థ్యాంక్ యూ. ఎందుకంటే మేము దంపతులుగా మా ఇంట్లో చేయలేనిది ఇక్కడ కాలేజీలో చేస్తున్నాం. శివుడికి మాత్రమే ఇది పెట్టి నైవేద్యం శ్రీశైలంలో అయితే అక్కడ చెంచులకు శివాలయం మొదట వాళ్ళని కూర్చోబెట్టి పూజ చేయిస్తారు. ఎంత జేఈఓలు వచ్చినా సరే ముందు పిల్లలు కూర్చోబెట్టారు. అక్కడ మేము చాలా పాల్గొన్నాం.
అది ప్రశస్తలు అందరూ సురక్షితంగా ఉండాలి. మన కాలేజీ ఇంకా ముందు అభివృద్ధి చెందాలి. నేను ముందు కిడ్నీ చేస్తాను, కిడ్నీ చేసుకుంటాను. థ్యాంక్ యూ. యాక్చువల్గా పాట పాడతారు యాక్చువల్గా ఈరోజు సార్ ఇంకోటి కూడా మేడం, డిపార్ట్మెంట్ టెస్టులు మొత్తం అన్ని పూర్తి చేసినాడు ఈ సందర్భంగా. 41 అయిపోయింది, 88 అయిపోయింది, 97 అయిపోయింది. సీనియారిటీ లిస్ట్లో 107 వచ్చింది. ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఉన్నాను. నెక్స్ట్ 107 అంటే 27లో మొత్తం సుమారుగా అవుట్ లేదు సార్. అది రిటైర్డ్ చాలా మంది అవుతారు మేడం 27లో ప్రిన్సిపల్స్ ఉంటారు. థ్యాంక్ యూ.